నా బట్టలు నీ బట్టలు ఏందే మొగుడికి పెళ్లి చేసుకున్నాక నీ బట్టలు ఉతుక్కో. ఎన్ని బట్టలు నేను ఉతుక్కుంటున్నా ఈరోజు. నా బట్టలు ఉన్నా కూడా ఉతకట్లే ఇక్కడ, నాకు రాదంటుంది. వాల్యూ లేకపోయింది లేదా నేనే తోమినా. సో గైస్ మా తమ్ముడు క్లీన్ చేస్తుండు పాషాబాయ్. మళ్ళీ ట్యాగ్ చేశారు. 2 రోజులు ఉంటారు, 2 రోజులు పోతారు. పోతానికి మొత్తం అన్న పోతే అయిపోతుంది. ఎవరికని ఇస్తారు రూమ్ ని ఖాళీ చేపించి అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నాకు తెలిసి బట్టలు ఉత్తుకోవడం తప్ప అన్ని చేసిండ్రా ఇంట్లో. పవర్ స్టార్ అనమాట. కలుసుంటే కమ్మది సంసారం. సో హాయ్ గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్ మోని అఫీషియల్. సో మోని పక్కన లేదనుకోకూడదు అండ్ నా కటింగ్ చూసి భయపడకండి. జస్ట్ స్థలస్నానం చేసిన, అందుకే కిందకుంది జుట్టు. నుంచుంటే మస్తుంటా, అది మీకు కూడా తెలిసి ఎట్లుందో నా కటింగ్ కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను మోని బట్టలు ఉతుకుదామని ఫిక్స్ అయిపోయినాం. 2 months నుంచి బట్టలు ఉతకట్లే, అంటే అన్ని బట్టలు ఉన్నాయి, అన్నీ వేసుకున్నాం అనమాట. చూడండి ఇప్పుడు చూపిస్తా ఎన్ని ఉన్నాయో. లైట్ ఆన్ చేసేది మస్తు వస్తున్నారా వంశీ, చూసినాం మా బట్టలు ఇగో. సో గైస్ మొత్తం ఇవన్నీ బట్టలు తీసేసినాం. అండ్ కింద ఒక 2-3 మూటలు ఉంటాయి, అవి ఇవి అన్నీ ఉతకాలన్నమాట. బట్టలు ఉతకనికే రాదు దీనికి, ఉతుకు ఇవన్నీ ఎవరు ఉతుకుతాడు? ఇవన్నీ కూడా ఉతుకుతాడు. నా బట్టలు నీ బట్టలు ఏందే మొగుడికి పెళ్లి చేసుకున్నాక నీ బట్టలు ఉతుక్కో. ఎంత యాటిట్యూడ్ అమ్మని. మా అమ్మ నయమే, నా కోసం ఏదైనా చేస్తుంది. ఏమైందిరా, నీకేమనిపిస్తుంది? 3 నెలల నుంచి ఉతకట్లేదురా బట్టలు. బాల్కనీ చూస్తారా గైస్, మొత్తం ఇగో మొత్తం బట్టలే ఇవన్నీ. ఇగో బట్టలు ఇగో బకెట్లో బట్టలు, ఈడ అన్ని బట్టలే ఉన్నాయి, మొత్తం బట్టలే. అన్ని రోజుల నుంచి బట్టలు ఉతకమంటే ఉతకట్లే. ఈ రోజు నేనే ఉతుకుతా, చూడండి ఫుల్ వీడియో. బట్టలు ఎట్లా ఉతకాలో నేర్పిస్తాను. బట్టలు కూడా నేర్పిస్తాడంట నాకు. మీరు ఫుల్ వీడియో చూడండి, చాలా ఫన్ గా కామెడీగా ఉతుకుతాడు. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఉతకలేదు, అలాంటి రోజు వచ్చింది నా వల్ల. నీ వల్ల కాదు, నువ్వు నా బట్టలు ఉతకట్లే. ఇంకా నాకు టైం సైక్ అయిపోయినా నేను. ఇక అది బట్టలు ఉతకట్లే అని నేనే ఉతుక్కుందామని ఫిక్స్ అయిపోయినా. ఈరోజు బట్టలు నేనే ఉతుక్కుంటా. అంతలోపు అయితే చిన్నగా మ్యాగీ చేస్తున్నావు. నువ్వు చేస్తున్నావా, తిన్నీకి వచ్చినావా? ఎట్లా ప్రిపేర్ అవుతుందా? హౌ టు కుక్ మ్యాగీ చూడరా, చేయి కూడా పెట్టవచ్చు, ఏం కాదు, పెట్టు. నువ్వు సాయిబాబా. ఇప్పుడు చూడండి గాయ్స్, మొత్తం బట్టలు ఇప్పుడు ఇంత గలీజ్ ఉంది, వరస్ట్గా ఉంది ఇల్లు. మొత్తం బట్టలు ఉతికేది, మంచిగా రెడీ చేసేది చూపిస్తాం. వెయిట్ చేయండి లాస్ట్ వరకు. ఇక్కడ రా, ఏడికి పోతున్నావు, స్టైల్గా ఉన్నావు. ఇట్రా బాయ్. అయ్యా ఎందుకు బాయ్ ఇంత గలీజ్ చేస్తున్నావు వీడియో ముందరికి రానికే? ఏందిరా, ఏం వీడియో కొడుతున్నావు? ఏ రోజు నువ్వు ఇంట్లో బట్టలు ఉతికినావా? ఉతకలే. మా పిల్ల 3 నెలల నుంచి బట్టలు ఉతకంటే ఉప్పు దాకా బట్టలు ఉతకట్లేదు, నేను ఉతుక్కుంటున్నా. నువ్వు ఎందుకు ఉతుకుతావురా? దాన్ని మాట్లాడు ఒకసారి, చెప్పు మీ చెల్లెకి. మమ్మల్ని బట్టలు ఉతకలేవా? ఎందుకు? ఆడ అది ఉందంట, తింటావా? గప్చుపు బట్టలు ఎత్తుకున్నా అంటే గప్చుప్ తింటా అంటారు ఏంది అమ్మా? బట్ట 3 నెలలన్నా ఇవి ఒకటే కాదు. ఒకసారి బాల్కనీలో పో, ఎన్ని బట్టలు నేను ఉతుక్కుంటున్నా ఈరోజు. షాప్ పెడతారా సెకండ్ హ్యాండ్?
అట్లానే ఉంది నా పరిస్థితి. ఏమో పెడితే పెట్టండి, నేను కూడా పార్ట్నర్షిప్ ఉంటా. వీటిలో కూడా ఉంటాయా? పర్సెంటేజ్ తీసుకుంటా. కాదన్నా, నువ్వు ఎప్పుడన్నా బట్టలు ఉతికినావు? నిజం చెప్పు. నేను బట్టలు అయితే ఉతుకోలేను రా. బట్టలు ఉతుకోవడం తప్ప మిగతా అన్ని పనులు చేస్తా. బాసలు దోమతా, బాత్రూమ్ కడుగుతా, అన్ని వెళ్ళిపోయి చేస్తాను జిన్నకకి. కానీ ఇప్పుడు నాకు జిన్నకకి సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు నా అన్నీ చేసుకోవట్లా. నేను గిన్నెలు తోముతా, వంట వండుతా, అన్ని చూస్తా నా జనాలు, అన్ని వీడియోలు ఉన్నాయి. దీనికి వంట కూడా రాదు, కనీసం బట్టలు ఉతకంటే అవి కూడా రాదంటుంది. అబద్ధం. వంట మోనికి వస్తుంది. మోని ఏంది, నువ్వు తినకుండా ఉంటావు డైలీ. రోజు పడిపోతున్నా తింటాడు మళ్ళీ. అరే ఎవరు నాకు వంటలు రావు, ఎవడో వండుతాడు. వీడే ప్రూఫ్. ప్రూఫ్ అంట, ఇదే ప్రూఫ్. ఏది బాగుందా? ఈ రోజు మస్తు చేసినావు మోని, ఈ రోజు మస్తు చేసినావు అంటావు. ఎందుకురా అంటే మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టదనా? చులకం చేస్తారు రాడు. ఇప్పుడు బాగాలేదని అనుకో, మళ్ళీ ఆడలతో వెళ్ళి చిల్లన్న చెప్తాడు ఇప్పుడు. చిల్లరా, నువ్వే ఏ రోజే నువ్వు బట్టలు ఉతికినావా? 3 నెలల నుంచి అన్న, ఒకసారి చూడన్నా ఇవన్నీ ఏందన్నా. 3 నెలల బాల్కనీలో కూడా బట్టలు గలీజ్ ఉన్నాయి. నువ్వు ఇంకా షాపింగ్ చేసుకుంటావు నీ బట్టలు కనిపించాక. నా బట్టలు ఉన్నా కూడా ఉతకట్లే ఇక్కడ, నాకు రాదంటుంది. వాల్యూ లేకపోయింది. సిన్సియర్గా లవ్ చేయొద్దన్న, అందుకే ఈ వంశాల్లాగా టైం పాస్ ఉండాలి. మనిషిని లవ్ చేసిన వండే పెడుతుంది. ఒక 10 మనిషిని లవ్ చేస్తే పైసలు ఈడు ఫ్రాడ్, ఈడు చాలా మోసమే. మోసమా? చాలా మంచిగా నా అంత జెన్యున్ ట్రస్టెడ్ ఎవ్వరు ఉండరు. నన్ను ఎంత మోసం చేశాను మంచిగా అనేది ఫస్ట్ టైం పని చేస్తుంది అన్న. ఏ రోజా నేనే గిన్నెలో ఉంటాగా? వాడే గిన్నెలు, వాడే చికెన్ కడుకుంటాడు. ఏదో వీడియో అయితే చాలా ఇంత పని చేసిన మౌని అంటే ఎట్టుంటది, గ్యాస్ గ్యాస్ వెలుగుతుంది, ఆడ దాని పని చేసుకుంటుంది. లాస్ట్ మ్యాన్ ఇంకా గ్యాస్ అయిపోయింది రా నాగార్జున, ఏం వండలే నాగార్జున అంటది మళ్ళా. గ్యాస్ పెట్టి కింద వీడియో కొట్టిపోద్దు. ఎట్లా చూడు, ఇగో ఇవన్నీ నీట్ గానే లేవు అసలు. ఎవరి ఇల్లు అయినా ఇట్లుంటదా? ఎవరి ఇల్లు అయినా ఇట్లుంటదా మోని? సంక్రాంతి వండేసుకుంటే పోద్ది, వచ్చే లోపల మొత్తం పొద్దు. అవి నేనే తోమినా. అవి కొడుతుంది, అన్ని చెప్తున్నాను, కొడుతుంది. ఎవరికైనా అన్న ఎవరన్నా వాడేటోళ్ళకి అయ్యేమో చెప్తాను నేను. ఎవరికైనా నార్మల్ గా డైలీ వాడేటోళ్ళకి 1-2 నెలలు వస్తాయి, మౌనికి సంవత్సరం వస్తాయి. ఎందుకంటే ఇవి పెట్టి ఇంటికి పోద్ది, వైజాగ్ పోద్ది, వచ్చేటప్పుడు మొత్తం పొద్దుగా ఆ పని చేయి. సీరియస్ అని అనుకో, నాకు ఇప్పుడే టికెట్ బుక్ చేయలేదు, వెళ్ళిపోతాను అసలు. ఇప్పుడు చూడు మోని, అదే వీళ్ళందరూ ఇట్లా అంటుంటే నీ ఫీలింగ్ ఏమనిపిస్తుంది మోని? ఇప్పుడు చూసినావు అందరు నిన్నే అంటారు, అంటే నేను ఎంత మంచిగా కాబట్టి అంటారు. నువ్వు అబద్ధాలుడివి, నువ్వు ఒక పని చేయవు. ఒక పని ఏం చేస్తావు నీకు? సరే చికెన్ వండడం ఎట్లా? సరే నువ్వు బిర్యానీ వండుతావు, బిర్యానీ ఎట్లా, గిన్నెలు ఎట్లా తోముతారు? చేతితో తోముతారు. బిర్యానీ ఎట్లా వండుతారా? యూట్యూబ్ లో చూసి వండుతా. అబద్ధాలు నోరిపోతే ఎందుకు గొడవైనప్పుడు ఫోన్ బాగొట్టింది, కష్టాలు మొత్తం ఇగో ఎన్ని ఫోన్లు బాగా కొట్టింది చూడండి. ఫోన్ బాగా కొట్టింది గొడవ తెచ్చుకొని మంది ఆగిద్ది, బకాడీలని ఇవన్నీ ఇంత తాగు. సో గైస్ ఈ స్కిప్ చేయండి, ఇవి మనకి కాదు. ఇగో ఈడే నైట్ వచ్చి మా ఇంట్లో వచ్చి బాధపడతాడు. ఇగో మౌని డైలీ ఎట్లా కొనిపోయి చంపిద్ది. ఇక బ్యాగ్ ఇంట్లో మళ్ళీ 3-4 థమ్స్అప్లు ఉంటాయి. థమ్స్అప్ బాటిల్ ఇక మరి కొట్టాలి, ఇంకేమో మరి తెలియదు. ఇది మొన్నటిది అయిపోక ముందే ఈ రోజు ఫ్రెష్ మళ్ళీ రోజుకి ఒక 3 ఉంటాయి కదరా. ఈ మా ఇంట్లో ఏదైనా నీట్ గా ఉందంటే ఒకటే, నా ఫ్రేములు తప్ప ఇంకేది నీట్. ఫ్రెండ్స్ పిలిపించుకొని ఇక ఎన్ని ఇప్పించిద్ది, వాళ్ళతో పాటు డాన్స్ చేసిద్ది. వాళ్ళేం తాగుతారు, మౌని చిల్లు అవుతుంది. నేనేం పని చేసుకోవాలి? ఇవన్నీ వాళ్ళకి ఏం చేయాలి మళ్ళీ పాపం. అవన్నీ ఎవరు తాగుతారు? మీరు తాగుతారు, శ్రీ అన్న హరీష్ అన్న అందరూ వచ్చి మా ఇంట్లోనే తాగుతారు. ఈ వంశీ కూడా అయితే తాగుతూ కక్కుతాడు. ఇక్కడ ఒక వీడియో వేసుకుందాం, ఆడు కక్కిన వీడియో. ఎడిటింగ్ లో నీ వీడియో అంటే ఇలా కక్కేది డిలీట్ అయిపోయింది అంటే కక్కిన ఒప్పుకుందాం. అప్పుడప్పుడు కక్కరు, అందరు కక్కుతారు ఫస్ట్ టైం కాబట్టి.
సో గైస్ ఆ బట్టలు అయితే ఉతికే వీడియో అన్నీ వచ్చింది చూడండి. ఈ బట్టలు అన్ని క్లీన్ గా నేనే ఉతుకుతా, ఫిక్స్ అయిపోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకు ఇంత సో గైస్ మా తమ్ముడు క్లీన్ చేస్తుండు పాషాబాయ్. ఆ మోని ఏం చేస్తుంది చూడండి. బట్టలు ఈయనే పెట్టింది, ఈయనే బట్టలు పెట్టి తినడం స్టార్ట్ చేసింది. ఇగో మళ్ళా సగమే, ఏ పని చేసినా సగం సగం పనులే. సగం పనులు చేస్తుంది మళ్ళీ తింటది. అన్నం వండొచ్చు కదా, అదేదో ఉండదు. ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు అవే కావాలి అన్నా. ఇల్లు మొత్తం ఖరాబ్ చేసి వాడేస్తారు. మీకు ఇచ్చిన పాపానికి ఒక్క రోజన్నా నీట్నెస్ మెయింటైన్ చేస్తుండే. ఇంతవరకు మెయింటైన్ చేసి నిజంగా చెప్తున్నా, ఇది వీడియో కోసం కాదు, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఇదే ఇట్లా కెమెరా తీసుకొని ముందుకు తీసుకొని పోతా, ముందుకు తీసుకొని పోదాం. ఇప్పుడు ఇట్లనే ఆ కిచెన్ నువ్వు ఎట్లుందో చూపించిన, అది కూడా చూపించిన అన్ని. అసలు ఇంకోటి చూపిస్తా నేను. నువ్వు చూడు అసలు క్లీనే చేయవు, పనే చేయదు అసలు. ఒక్క రోజన్నా నీట్గా పెట్టిందా అంటే అది కాదు. ఇట్లానా ఈ కుక్కర్ పెట్టి ఈ స్విచ్ బోర్డు చూడు, ఇవి కూడా కాలిపోతాయా? ఎవరి దగ్గర చూసిరు అసలు ఎవరు ఇట్లా ఇట్లా యాక్షన్ తీసుకోమంటావు. వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకో. పక్కింట్లో చూపిస్తా కావాలంటే. అట్లా గరం మొత్తం గలీజ్ చేసేసింది మోని మొత్తం. అరే ఇంత మెయింటెనెన్స్ ఉండదు, ఏముండదు. ఎట్లా మెయింటైన్ చేసేది తెలియదా? చెప్పాలనా మీకు? ఓకే తెలియదా? బట్టలు టైంకి రెడీ అయితలేవా? టైంకి డ్రెస్ వేసుకొని రీల్ కొడతలేవా? నీ రీల్ వరకేనా ఇదంతా? బయట ఏం లేదా? బయట అస్సలు లేదు. ఓడన్నా కట్ చేసుకొని రీళ్ళలో పెట్టి అది చేయరు, ఇలా ట్యాగులు చేయరు, పెట్టుకుంటారు, కొలాబ్ పెట్టుకుంటారు దాన్ని కూడా. అంత మంచిది. మళ్ళీ ట్యాగ్ చేసారు. 2 రోజులు ఉంటారు, 2 రోజులు పోతారు. పోతానికి మొత్తం అన్న పోతా అయిపోతుంది. ఎవరికని ఇస్తాయి రూమ్ ని ఖాళీ చేపించి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అట్లా కాదు అన్నా, నిజాలే కదా మరి ఇవన్నీ. అన్నా 3 నెలలు అవుతుంది అన్న బట్టలు ఉతికి. అదే చెప్తున్నా. అసలు ఏమి ఇది ఇలా అయితే ఇంకేమన్నా అసలు ఏం చదువుతున్నావు? నీ నోటి నుంచి ఒక మాట ఏం చదివినావు? ఇప్పుడు మంచం దులిపిందంట. ఇదేనా మంచం ఉండేది? ఇట్లా మంచం దులిపితే చెప్పు, ఇదేనా? ఒక్క రోజు నీట్గా పెట్టిందా చెప్పు. ఒక్క మాటలో చెప్పేసింది. అలసిపోతుంది చెప్పి కొడుతుంది. ఇంకా కామెంట్లు పెడుతుర్రా నాయన. ఏమని? ముఖం మీద వంశీ ఎందుకు పోయిండ్రా అంటే ఈమెను చూసుకొని పోయిందంట. చెల్లె 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 అనుకుంటే వంశం దూరం పెట్టేసి అంటారు. ఇల్లు నీట్ గా లేకపోయినా పర్లేదు కానీ ముఖం మీద మస్తు క్రీములు, ఇగో క్రీములు, దీని నిండా క్రీములే, దీని నిండా ఇగో మొత్తం. దెబ్బకి మాట్లాడుతలే మోనికి. ఇప్పటికే ఇగో సగం పని చేసి మళ్ళా సగం తింటుంది మళ్ళా. ఏమైనా అయితే అలిగి పోవడానికి దీని బట్టలు మొత్తం బ్యాగ్ లో సెట్ చేసుకొని సెట్ చేసుకుంది. అదే పోతుంది బాయ్. వాడు ఏమైనా కానీ మన ఫోన్ చేసారన్న, ఫోన్ చేసి తెలిసి బట్టలు ఉత్తుడు తప్ప అన్ని చేసిండ్రా ఇంట్లో. ఇప్పుడు అది కూడా చేస్తున్నా, బట్టలు కూడా ఉతుక్కుంటున్నా. ఇగో మొత్తం ఇదంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు బట్టలు ఉతుకుతా, అది కూడా వస్తుంది. వీడియో చూడండి. ఇది మాత్రం ఏం చేయదు. నిజంగా మడత పెట్టుకొని ఇట్లా అంతే. ఇగో ఇగో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది తెలుసా, ఒక 10 మనిషిని అయినా లవ్ చేసి ఉంటే అయిపోతుండే. నిజంగా 10 ఇల్లు క్లీన్ చేసుకోవాలి. అవి చూపిస్తున్నారు. నిజమే. ఏంటి అసలు ఇక చూపించుకోమండి ఒక్క నిమిషం. ఇక ఐస్ క్రీమ్ సగం తిన్నది. అందులో పప్పు కూడా ఉంటుంది. అన్ని ఉన్నాయి ఆయన మొత్తం ఇల్లంతా మోని. మరి మీకే తెలియాలి ఇంకెన్ని రోజులు. అన్నా ఇప్పుడు ఇట్లా మీ మమ్మీకి లింక్ చూపిస్తాం అన్నా. పెట్టు వీళ్ళ అమ్మకి లింక్ పెట్టు. 1 అవర్ తర్వాత రమ్మంటుంది, చూద్దాం. 1 అవర్ లో ఇలాంటివి నిన్న నేను ఎంటికలు పెరుగుతున్నాయి. 1 అవర్ తర్వాత చూస్తాం మోని, ఎట్లుంటో చూస్తాం. ఆ డోర్ కూడా ఖరాబ్ చేసి పవర్ స్టార్ అనమాట. కలుసుంటే
కమ్మని సంసారం ఒక్క పని చేయదు, ఏం చేయదు. ఎందుకు అబద్ధాలు అబద్ధాలేండి, బట్టలు ఉతుకునికి వస్తుందా? నాకు బట్టలు ఉతుకుని రాదా? ఒక్క బట్ట నా కోసం ఏదో ఒక జత ఉతుకవే, అబద్ధాలు ఆడుకో. వాషింగ్ మిషన్ లో కాదు, ఫస్ట్ చిట్టి మన రూమ్ లో ఉన్నప్పుడు వాషింగ్ మిషన్. సో గైస్ ఇవన్నీ బట్టలు మొత్తం క్లీన్ చేస్తా చూడండి. ఇది ఏం పని చేయాలి, నేనే ఉతుక్కోవాలి. అంటే నాలాంటి బాయ్ ఫ్రెండ్ ఎవరికైనా ఉన్నటో లేదు నాకు తెలియదు. మా పిల్లకి నాలాంటి వాడు దొరకడం అదృష్టం, కానీ అది దురదృష్టం కింద భావిస్తుంది. నాలాంటి వాడు ఎంతమందికి కావాలో కింద కామెంట్ చేయండి. అందరికి వచ్చేస్తే నా బాక్స్. హెయిర్ స్టైల్ గురించి చేయకూడదు. సో గైస్ నాగార్జున హెయిర్ స్టైల్ చూడండి, దుప్ప కటింగ్ చేసుకున్నాడు. జూమ్ మెట్రో అలా ఏంది నడుము వస్తుంది అప్పుడే 2-3 ఉతికినందుకే. ఉతుకుతున్నావు కదా మన ఉతకాలి కదా, తప్పదు కదా, నాకు ఎవరు చేసేటోళ్ళు లేదు కదా. మనమే ఉతుక్కోవాలి, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి. గైస్ చెప్పిన కదా మొత్తం క్లీన్ చేసి వీడియో తీస్తామని. చూడండి మొత్తం నీట్గా సర్దేసింది కిచెన్ మొత్తం. సో మొత్తం కిచెన్ మొత్తం సర్దేసింది, ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసేసింది. శ్రీప్రభకు అడుగుతా లేదని చెప్పిండు. మా ఇల్లు ఇంత నీట్గా చూసిన ఎప్పుడన్నా లేదు, ఒకసారి కర్రా. నేను చూసిన నిన్న కూడా మౌనికి నేను చెప్తానే క్లీన్ చేసింది. ఇది చూడు మా కిచెన్ చూడు, ఫస్ట్ టైం కదా. ఇక నుండి స్మెల్ రాకుండా చూసుకో, మా రూమ్ పక్కనే ఉంది కదా. అబ్బా థ్యాంక్ యూ సో మచ్. నేను చేసే నువ్వే చేసినట్టు ఎందుకంత నువ్వే చేసినావులే, ఇల్లు మొత్తం నువ్వే సర్దినావు. సో గైస్ ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది. బయట ఇగో బట్టలు మొత్తం సర్దేసింది. వీళ్ళు కొట్లాడుకుంటుంది ఇల్లు ఇగో బయట మొత్తం బట్టలు ఆరేసినాం. ఇవన్నీ ఈరోజు ఉతికినవే, ఇవన్నీ మా బట్టలే. సో ఈరోజు మేము ఇంత కష్టపడి బట్టలు అయితే ఉతికేసినాం. బై గైస్, లవ్ యూ, సైనింగ్ ఆఫ్.